ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నో, మీరు చెప్పేది అబద్ధం. నాకే రోగం లేదు. అబద్ధాలు చెప్పింది మేం కాదు, నువ్వు. వాళ్ళకెన్నో అబద్ధాలు చెప్పే కదా ఇదిగో ఈ పెళ్లి పెట్టెల దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు నువ్వు నిజాల గురించి మాట్లాడుతున్నావా? అయినా నీ నీతి నిజాయితీలేంటో వాళ్లే చూసుకుంటారు. నీ ప్రాణాలు పోవటం అనేది నిజం. అయినా ఇటువంటి పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది అదిగో వాళ్ళిష్టం. అయినా మాకెటువంటి సంబంధం లేదు. చూడు కావ్య, వీళ్ళందరూ పెళ్లి ఆపడానికి నాటకాలు ఆడుతున్నారు. మీరు ఇవేమి పట్టించుకోకండి. నేను హెల్దీగా ఉన్నాను, నేను బాగున్నాను. ముహూర్తం టైం అయిపోతుంది. రా, పెట్ల మీద కూర్చుందాం. వదులు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? దేనికి? 6 నెలల తర్వాత విధవగా బతకడానికా? పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదు అని జాలుంటుంది. అదే విధవగా మారితే దీని జాతకమే ఇంతని కాకుల్లో పొడుచుకు తింటారు. ఆ జీవితం నాకు అక్కర్లేదు. అలాంటిదేం లేదని చెప్తున్నాను కదా. ఏంట్రా ఏం లేదు? నువ్వే చెప్పావు ఈ పెళ్లి ఆపడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. నీ మాట నిజం అనుకున్నాను, నువ్వేదో నిజం చెప్తున్నావు అనుకున్నాను. కానీ వీళ్ళు పెళ్లి ఆపాలనుకున్నది నువ్వు చస్తావని చెప్పడానికని నీకు ముందే తెలుసు. ఈ విషయం నువ్వు దాచి నా కూతురు గొంతు కోద్దాం అనుకున్నావా? చంపేస్తానేమనుకున్నావో? నీకు ₹1 కోటి ఇచ్చాను, మర్యాదగా నా డబ్బు నాకు వెనక్కిచ్చేయి, లేకపోతే ప్రాణాలు తీసేస్తాను. ఓరి దుర్మార్గుడా, మా కూతురికి ఎక్కడా పెళ్లి సంబంధం కుదరట్లేదని రెండో పెళ్ళైనా నీకిద్దామనుకున్నాం. కానీ నువ్వు చచ్చేవాడివని తెలియక ఈ సంబంధం కుదుర్చుకున్నాం. ఈవిడెవరో దేవతలా వచ్చి మాకు ముందే చెప్పారు, మాకీ పెళ్ళి అక్కర్లేదు, మర్యాదగా మా డబ్బు ఇవ్వు, లేదంటే నీకు సమాధి కట్టేస్తాం. లేదండి, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. దయచేసి నా మాట నమ్మండి. వైశాలి, నిజమేంటో తెలిసింది కదా. నువ్వు తన జీవితంలో ఉండకూడదని అభిరామ్ ముందే చెప్పి మంచి పని చేశాడు. ఇంకా తనతో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా అభిరామ్తో బతకాల్సిన అవసరం నీకు లేదు. నీకు మేమంతా ఉన్నాం. అక్కర్లేదని పంపించేశాడు కాబట్టి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పద. ఏం మాట్లాడుతున్నావు భాను? తను నా భర్త. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను నీతో వచ్చేయాలా? నేను రాను. చావైనా బతికైనా నేను ఆయనతోనే ఉంటాను. ఆయన కోసమే బతుకుతాను, లేదంటే ఆయన కోసం చేస్తాను. అంతేగాని నీతో వచ్చేస్తానని ఎలా అనుకున్నావు? నాకు నా భర్తే కావాలి. ఎందుకు వైశాలి? నువ్వు అవసరమే లేదు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాడు కదా. అయినా ఇప్పుడు నీకు తనతో జీవితం లేదు కదా. నీ మొహం కూడా చూడను అని చెప్పేశాడు కదా. అంత ఇష్టం లేని మనిషితో నువ్వెలా బతుకుతావు చెప్పు? 6 నెలల్లో ఎలాగో పోతాడు కదా. అలాంటి వాడితో ఇక జీవితం ఏముంటుంది చెప్పు? నువ్వు నాతో వచ్చేసే, కావాలంటే నీకు ఇంకో పెళ్లి చేస్తాం. నీకు ఎంతకంటే మంచి సంబంధం నేను చూస్తాను. ఏంటత్తయ్యా, ఏంటలా మాట్లాడుతున్నారు? నా మెళ్ళో ఈ తాళి పడిన రోజే ఆయన నా జీవితం అనుకున్నాను. ఆయనతోనే నా జీవితం అని నిర్ణయించుకున్నాను. అలాంటి మనిషి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నాకెందుకు అని నన్ను వదిలేసి వచ్చేయమంటారా? ఇదేనా పెద్దవాళ్ళుగా మీరు చెప్పాల్సింది? మీ ఇద్దరిని కలపాలని మేమెంతో ప్రయత్నం చేశాం, కానీ అభిరామ్ ఒప్పుకోలేదు కదా. ఇంకెందుకు వైశాలి, వెళ్ళిపోదాం పద. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాల్సిన అవసరం లేదు, పద. చాలు బాను, నువ్వు నా జీవితాన్ని నిలబెడతావని నేను ఇంత దూరం వచ్చాను. ఆయనతో జీవితం పంచుకోవాలని నేను ఇంత నాటకం ఆడాను. మళ్ళీ నేను ఆయనతో కలిసి ఉండాలని మీరు చెప్పిన ప్రతి పని చేశాను. కానీ ఈరోజు నా భర్త ప్రాణం పోతుందంటే నా గుండె ఆగిపోతుందన్నంత బాధగా ఉంది. నా భర్తకి సహాయంగా ఉండాల్సిన బాధ్యత నాది, ఆయనతో ఉండాల్సిన ధర్మం నాది. పెళ్ళనేది జీవితాన్ని ఆనందంగా పంచుకోవడానికే కాదు, కష్టాల్ని పంచుకోవడానికి కూడా. నా భర్త కష్టం వచ్చినప్పుడు తనకి ధైర్యంగా నేను నిలబడాలి. నా భర్త కన్నీళ్ళు వచ్చినప్పుడు తుడిచి నేనే ధైర్యం చెప్పాలి.
నేనున్నాను మీకు అని ఆయన పక్కన నేను నిలబడాలి. నిజంగా ఆ వ్యాధి వస్తే బ్రతికించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా నేను చేస్తాను. నా భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి చివరికి నా ప్రాణాలే ఏమన్నా ఇచ్చేస్తాను. అంతేగాని ఆయన వదిలి మాత్రం నేను రాను. నాకు ఆయనే కావాలి, ఇంకేం అక్కర్లేదు. ఆయన్ని కాదనుకున్న వాళ్ళు నాకు అవసరం లేదు. దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. నేను నా భర్తతోనే ఉంటాను. ఇది నా నిర్ణయం. మీరంతా నా కుటుంబంగా ఉండాలనుకుంటే నేను ఆయనతో ఉండనిస్తే ఉంటాను. లేదంటే మీరెవరూ నాకు అవసరం లేదు. నాకు ఆయన మాత్రమే కావాలి. మిమ్మల్ని వదిలి నేను బతకలేనండి. మీరు లేకుండా అస్సలు ఉండలేను. మిమ్మల్ని బ్రతికించుకోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను. కానీ దయచేసి నన్ను వదిలేస్తారని మాత్రం అనకండి. ఇదంతా నేనే చేశాను. ఈ నిజాన్ని నేనే బయటికి తీసుకొచ్చాను. అసలు ఈ రోజు ఇక్కడ ఇలా జరుగుతుందంటే కారణం నేనే. వైశాలి గొప్పతనమేంటో అభిరామ్ తెలియజేసేలాగా చేసింది నేనే. ఏంటి నీలిమా నువ్వనేది? ఏం జరుగుతుంది? అవునాంటీ, నేనెక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీ పరువు నిలబడాలని, మీ ఇంటి గౌరవం నిలబడాలని తాపత్రయపడతాను. అక్కడ ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేయడానికి నేను ఒక మనిషిని పెట్టాను. భాను కార్తీక్ కూడా వెళ్లారు కదా. అసలు ఆ పెళ్లిని ఆపగలరా లేదా అని నేను ఒక మనిషిని తెలుసుకోమని అక్కడ పెట్టాను. కానీ ఆ మనిషి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భాను కార్తీకే కాదు, ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ పెళ్లిని ఆపలేరు అని వాళ్ళు చెప్తున్నారు. అనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరిగితే అవమానం ఎవరికి? మీకు. మీ కోడలు ఏమీ సాధించలేకపోయిందని అందరూ మిమ్మల్ని అంటారు. అది భాను ఓటం అవ్వదాంటి, ఊర్మిళాదేవి గారి ఓటం అవుతుంది. అది నాకిష్టం లేదు. కార్తీక్ గెలవాలి, మీరు గెలవాలి. మీరు ఎప్పుడూ గొప్పగానే ఉండాలంటే ఆ పెళ్లి మాత్రం ఆగాలంటీ. నీ నోట్లో పంచదార పొయ్యా, ఇంట్లో ఉన్నదేమో అప్పుడప్పుడు సాయం చేస్తున్నట్టు నీ నోట్లో కూడా మంచి మాటలు వస్తున్నాయే. ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలతో ఉండే నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వైశాలి కూడా నాలాంటి ఆడపిల్లే కదా బామ్మ. తన జీవితం అన్యాయమైతే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? ఆంటీ పరువు పోతుంటే నేనెలా తట్టుకుంటాను? నువ్వు ఆలోచించిన ఆలోచన కరెక్టే నీలిమా. కానీ అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఈ పెళ్లి జరుగుతుంది కదా. కార్తీక్ కూడా ఆపలేకపోతున్నాడు. మరి ఈ పెళ్ళెలా అవుతుంది? ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలుగుతాం? లేదండి, నీలిమా సరైన సమయానికి వచ్చి మంచి మాట చెప్పింది. నేను నా కోడలు గెలవాలని పంపించాను. తనని గెలిపించమని చెప్పి కార్తీక్ని పంపించాను. గెలవడం అంటే వైశాలి జీవితం నిలబడ్డం, అభిరామ్ మారడం, మళ్ళీ ఆ జంట ఎప్పట్లాగే కలిసి ఉండటం. ఇది కదా నిజమైన గెలుపంటే. అది చేస్తామని చెప్పి నా కొడుకు కోడలు వెళ్ళినా అది సాధ్యపడలేదు. మరి అలాంటప్పుడు మనం చూస్తూ ఎలా ఊరుకుంటాం? అందుకే నేనే వెళ్తాను. ఆ పెళ్లి ఎందుకు ఆగదో, ఎలా ఆగదో నేను చూస్తాను. ఆ పెళ్లిని ఎలా ఆపాలనేది నాకు తెలుసు. పదండి, మనం ఇప్పుడిక్కడ ఏమాత్రం ఆలస్యం చేసినా అక్కడ పరిస్థితి చేతాటిపోతుంది. ఆ పెళ్లి జరిగిపోయాక మనం చేయగలిగేది ఏమీ ఉండదు. తాళి కట్టే సమయానికైనా సరే ఆ తంతుని ఆపాలి మనం. వైశాలి జీవితాన్ని నిలబెట్టాలంటీ. ఈ క్రెడిట్ మీకే దక్కాలంటీ. ఊర్మిళాదేవి గారంటే ఇదే అని అందరికీ తెలియాలంటీ. పదండి వెళ్దాం. అవునే, ఇది రాక్షస్ అనుకున్నాను. దీనికి కూడా మంచి మనసుందని ఇప్పుడే అర్థమైంది. మంచి మాట చెప్పిందిగా, తీసుకెళ్ళు. ఏదేమైనా సరే వైశాలి అభిరామ్ కలవాలి. ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. వెళ్ళిరండి. సరే మమ్మా, పద. సమయానికి నేను ఆంటీకి ఐడియా ఇవ్వబట్టే ఆంటీ ఇక్కడికి వచ్చారు. అభిరామ్ విషయం బయటకొచ్చింది. నిజమైన ప్రేమ ఎవరితోనో తెలిసింది. ఇదంతా నేనే చేశాను.
భాను కార్తిక్ లాగా నేనిక్కడికి వచ్చి ఏదో నాటకాలాడి పెళ్ళాపాలనుకోలేదు. ఎవరిని తీసుకొస్తే పెళ్ళాగుతుందో వాళ్ళనే తీసుకొచ్చాను. చూసావా అభిరామ్, నిన్ను నిజంగా ప్రేమించేదెవరు ఇప్పటికైనా నీకు అర్థమైందా? నీ మంచి కోరుకునేదెవరో ముందు అది తెలుసుకో. చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులు వైశాలి నన్ను అభిమానంగా చూస్తుంటే తనకి గతి లేక నాతో బతకడానికి అలా నటిస్తుందేమో అనుకున్నాను, కానీ అదంతా నా మీద ప్రేమని తెలుసుకోలేకపోయాను. మా అమ్మ నాకు జన్మనిచ్చింది, నా వైశాలి నాకు జీవితాన్ని ఇస్తుంది. ఆ విషయం తెలుసుకోలేకే ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను. సమయానికి ఊర్మిళాదేవి గారు వచ్చి నా కళ్ళు తెరిపించారు. ఇంకా ఈ కళ్ళు ప్రపంచాన్ని 6 నెలలే చూస్తాయన్న తర్వాత అందరికీ దూరమై వెళ్ళిపోతానని నాకు బాధగా ఉన్నా, అన్నిటికన్నా పెద్ద బాధ నన్ను ఇంతగా ప్రేమించే నా వైశాలికి అన్యాయం చేసి వెళ్ళిపోతానని బాధగా ఉంది. నీలిమా, ఇన్ని రోజులు నువ్వు చేసే పనులు చూసి నిన్ను తిట్టుకునేవాణ్ణి, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అనుకునేవాణ్ణి. కానీ వైశాలి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను చేయలేని పని నువ్వు చేసినందుకు థ్యాంక్స్ నీలిమా. నువ్వు చేసిన ఈ పని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అవునమ్మా, నా కొడుకు ఒక వ్యాధి ఉందని తెలిసి నా గుండె పగిలిపోయింది. చిన్నాళ్ళు బాధ పెట్టినా నా కోడలు వెళ్ళిపోతానని అనలేదు. నా కొడుకు కోసం ఉంటానంది. భార్యాభర్తల బంధం అంటే అంత గొప్పది. ఆ బంధాన్ని నిలబెట్టిన నువ్వు కూడా గొప్పదానివి బాను. మీరందరూ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నాకే ఈ వైశాలి జీవితం నిలబెట్టాలని కోరిక లేదు. భాను ఆంటీ దగ్గర క్రెడిట్ కొట్టకుండా ఉండాలని ఆలోచించాను. వెళ్ళి ఆంటీ దగ్గర నటించాను. పిచ్చాంటీ నా మాట నమ్మేసి నాతో వచ్చారు. ఇప్పుడు కార్తీక్ దృష్టిలో నా స్థానమే మారిపోయింది. భాను ఓడిపోయింది, నేను గెలిచాను. ఇది కదా నాకు కావాల్సింది. నేను అనుకున్నదే జరిగింది. గెలిచావు భాను. ఇక్కడ నువ్వనుకున్నదే జరిగింది. ఎవరూ ఆపలేరు అని అనుకున్నటువంటి పెళ్లిని ఇదిగో నువ్వాపేశావు. నా కోడలు ఇంత గొప్పగా ఆలోచించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అరే, ఏ మనిషైనా సరే మారాలి అంటే ఎంతవరకు వెళ్ళొచ్చనేది నీకు తెలుసనే విషయం నేను ఊహించలేకపోయాను. ఈ క్రెడిట్ అంతా వచ్చి ఆపినటువంటి నాకో లేదంటే సమయానికి నాకు హెల్ప్ చేసినటువంటి నీలిమదో కాదు. పరిస్థితి ఇంతవరకు వస్తే ఏం చేయాలనేది భాను నాకు ముందే చెప్పింది. అసలు ఆ గొప్పతనం మొత్తం భానుదే. సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెప్పింది కూడా భానుయే. అసలేం జరిగిందంటే, ఈ పెళ్లి మనం ఆపలేమో అని అధైర్యపడొద్దు. ఎలా బాను? ఆడపెళ్లి వారే ఆపము అని చెప్పాక ఈ పెళ్లి ఎలా ఆగుతుంది? ఆయన చాలా తెలివిగా ముందే ఈ విషయాలన్నీ చెప్పేశారు కదా. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకన్నా ముందే ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంకేం చేయగలుగుతాం? అవును బాను, ఆ అభిరామ్ తల్లి మాట వినడం లేదు, కట్టుకున్న భార్య గురించి పట్టించుకోవడం లేదు. ఇక మన మాటలు విని ఈ పెళ్లి ఎలా ఆపుతాడు? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది రాము. ఈ పెళ్లి ఆగడానికి పరిష్కారం కూడా నా దగ్గర ఉంది. ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే ఆప్షన్ బి వాడాలి. అది కూడా కాదంటే ఆప్షన్ సి దాకా వెళ్లాల్సిందే. అనుకున్నది మాత్రం చేయాల్సిందే. అవును, భాను చెప్పింది నిజమే. మనందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగుతుంది. మళ్ళీ అభిరామ్ వైశాలి మెడలో తాళి కడతాడు. ఏంటి భాను, ఎంతవరకు వచ్చాయి మీ ప్రయత్నాలు? అత్తయ్య, నేను అయినా కష్టపడి ఈ పెళ్ళి ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ అభిరామ్ మాకన్నా ముందే తెలివిగా అడుగులు వేస్తున్నాడు. మేం వెళ్ళి ఎక్కడ పెళ్ళి ఆపుతామోనని తను ముందే ఊహించినట్టున్నాడు. అందుకే ఆడపిల్ల వాళ్ళకి మా గురించి తప్పుగా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ పెళ్ళి ఆపడానికి ఇష్టపడట్లేదు. అవునా? అయితే పోలీసుల్ని తీసుకెళ్లి డైరెక్ట్గా అభిరామ్ని అరెస్ట్ చేయించండి. తను చేసినటువంటి తప్పేంటో తనకి తెలుస్తుంది. అప్పుడే తను మారుతాడు. లేదత్తయ్య, ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తే తనకు మరింత కోపం పెరుగుతుంది. వైశాలి మీద పగ పెంచుకుంటాడు. కావలసింది అది కాదు.
వైశాలి మనసు ఏంటో అభిరామ్కి తెలియాలి. అవతల వాళ్ళు తమ కూతురికి పెళ్లి కావడం లేదని పెళ్లి చేస్తున్నారు. అదే అల్లుడికి రోగం ఉందంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ వైశాలి తన భర్త ప్రమాదంలో ఉన్నాడు అంటే తన వైపే నిలబడుతుంది. దాంతో భార్య విలువేంటో అప్పుడే అభిరామ్కి కూడా అర్థమవుతుంది. అందుకే అత్తయ్య, మీరు నాకు ఈ సాయం చేయాలి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి నువ్వింతలా ఆలోచిస్తున్నావు. నేను సాయం చేయకుండా ఎలా ఉండగలను? ఏం చేయాలో చెప్పు. అత్తయ్య, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే తన ప్రాణం తర్వాత ఏదైనా, ఎంత పెద్ద సమస్య అయినా సరే ప్రాణం పోతుంది అంటే ఆ సమస్య చిన్నగా కనబడిపోతుంది. ఇప్పుడు అభికి డబ్బు పిచ్చి పట్టింది. ఆ డబ్బు కోసం వైశాలిని ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బిస్తే సమస్య పరిష్కారం కాదు, డబ్బు మీద మరింత ఆశ పెరుగుతుంది. కానీ తన ప్రాణం మీదకి వచ్చింది అంటే అప్పుడు తన పక్కన ఎవరు నిలబడతారన్నది అర్థమవుతుంది. ముందు తనకి భార్య విలువేంటో తెలియాలంటే తన ప్రాణం పోతుందని మనం ముందు ఒక ఫేక్ సర్టిఫికెట్ సృష్టించాలి. అది నిజమా అన్నట్టు వైశాలితో సహా అందరినీ నమ్మించాలి. అప్పుడే అభిరామ్ మీద వైశాలికి ప్రేమ ఎంతుందో బయటపడుతుంది. తను చేస్తున్న తప్పేంటో అభిరామ్కి కూడా తెలుస్తుంది. అలా మారిన మనిషికి మనం సాయం చేయొచ్చు అత్తయ్య. ఇదే అత్తయ్య మీరు నాకు చేయాల్సిన సాయం. నీ ప్లాన్ చాలా బాగుంది భాను. నువ్వు చెప్పింది నిజమే. ఎంత డబ్బిచ్చినా కొనలేంది ప్రాణమే. ఎంత ఖర్చు పెట్టినా తీసుకురాలేనిది ప్రాణమే. అది ఉన్నంత వరకే ఏదైనా సాధించగలం. ప్రాణం ఉన్నంత వరకే ఎవరినైనా ప్రేమించగలం. ఎప్పుడైనా నువ్వు గమనించు, మనతో నడిచేవాళ్ళుంటారు కానీ మన కోసం నడిచేవాళ్ళు ఉండరు. కానీ ప్రాణాల మీదకొచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని నిలబడేది జన్మనిచ్చిన తల్లి, జీవితాన్ని పంచుకునేటువంటి భార్య అని అభిరామ్కి తెలిసి రావాలి. అలా తెలియాలంటే ఈ పని మనం తప్పకుండా చేయాలి. అది నేను చేస్తాను. ఆ సర్టిఫికెట్స్తో పెళ్లి టైంకి నేనొస్తాను. అక్కడ ఎలా ఆపాలనేది నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అత్తయ్య. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు. అలాగే భాను. ఇదంతా నేనే చేశానని అనవసరంగా అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాను. ఇప్పుడు అందరి ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆంటీ కూడా నాకు చెప్పలేదు. ఏంటి అని ఆలోచిస్తుంది. ఆంటీ, ఎవరితను? ఈ ఫైల్ ఏంటి? అయినా మీరు తీసుకోకుండా నన్నెందుకు తీసుకోమన్నారు? ఈ ఫైల్ ఒక జీవితాన్ని నిలబెట్టబోతుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. నేను ముందు బయటికి రాకూడదు కాబట్టి నిన్ను ఫ్రేమ్లో నిలబెట్టాను. కాసేపట్లో ఇదేంటో, దీని వెనక ఏముందో నీకు కూడా అర్థమవుతుంది. ఏదైతేనే అక్కడ నా గొప్పతనం కనపడాలి. భాను ఏం చేయలేకపోతుందని అందరి ముందు రుజువు కావాలి. ఆంటీని నేనే తీసుకొచ్చాను అన్న క్రెడిట్ నాకే దక్కాలి. కార్తిక్ మనసులో మళ్ళీ నాకు స్థానం కావాలి. దీనికోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత పెద్ద తప్పు చేశాను. డీటెయిల్గా ఏంటో తెలుసుకోకుండా అనవసరంగా తొందరపడ్డాను. ఇప్పుడు అందరి ముందు నేను బుక్ అయ్యాను. భాను ఇంత గొప్పగా ఆలోచించింది కాబట్టి అభిరామ్కి నిజంగా తనని ఎవరు ప్రేమిస్తున్నారన్నది అర్థమైంది. చూడభిరామ్, ఈ సర్టిఫికెట్ అన్నది అబద్ధం. నీ ప్రాణం పోతుంది అంటే తప్ప వైశాలికి నీ మీద ఎంత ప్రేమ ఉంది అనేది నీకు అర్థం కావట్లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని పీటల మీద కూర్చోబోయే అమ్మాయి కూడా నువ్వు చనిపోతావు అని తెలిసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయింది. నీతో మెళ్ళో తాళి కట్టించుకున్నటువంటి వైశాలి నువ్వంతలా అవమానించిన తర్వాత కూడా తన మొహం నువ్వు చూడను అని చెప్పినప్పటికీ నువ్వే జీవితమని చెప్పేసి అనుకుంది. ఇంత చేసినటువంటి భానుని కూడా కాదు అనుకుంది. అది భార్య అంటే. తాళి కట్టినటువంటి భర్తకి ఏ భార్య అయినా సరే అంతే విలువిస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనేటువంటి ఒక బంధంతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఒక ఆడపిల్ల. ఆ క్షణం నుంచి మీరే జీవితంగా బతుకుతుంది. తన మనసుని అన్నిటినీ మీకర్పించుకుంటుంది. నీకు కష్టం వస్తే తను కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకు సుఖం వస్తే తను ఆనందపడుతుంది. నిస్వార్థంగా మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటుంది.
అలాంటి భార్యని డబ్బు కోసం వదిలేస్తానంటాం ఎంత పెద్ద తప్పు. చూడు అభిరామ్, మేం డబ్బు ఇవ్వలేదన్న కోపం నీ దగ్గర ఉంది. 50 లక్షలు ఇవ్వడం మాకేం ఎక్కువ కాదు, అదెప్పుడో ఇచ్చేవాళ్ళం. కానీ నీకు డబ్బు ఇచ్చినంత మాత్రాన వైశాలికి నువ్వంటే ఎంత అభిమానం ఉందో నీకు తెలియదు. తను నిన్నెంత కోరుకుంటుందో నీకు అర్థం కాదు. ఇదంతా నీకు అర్థం అవ్వాలని మేమింత నాటకం ఆడింది. మేం తప్పు చేసుంటే క్షమించు. నీకే జబ్బు లేదు. అభిరామ్, నా భార్య గొప్పతనం ఏంటో నేను తెలుసుకున్నాను. అందుకే తను చేసే ప్రతి నిర్ణయాన్ని నేను ఇంతలా సమర్థిస్తున్నాను. తల్లి భార్య ఇద్దరూ లేని మగాడి జీవితం ఎందుకు పనికిరాదు. పుట్టుకకి కారణం తల్లైతే మనం మట్టిలో కలిసిపోయే వరకు పరువుగా బతకడానికి కారణం తనే అవుతుంది. మన పక్కన నిలబడే భార్య అవుతుంది. అది తెలుసుకో. నేను గొప్పవాణ్ణి కాదు, కానీ నా కూతుర్లు మాత్రం ఖచ్చితంగా గొప్పవాళ్లే. ఎలాంటి సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరించేస్తారు. నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో ఇప్పుడు నాకు అర్థమైంది. దేవత లాంటి భార్యని బాధ పెట్టాను. గొప్పవాళ్ళని మీ అందరినీ నానా మాటలు అన్నాను. చివరికి నా కన్నతల్లిని కూడా నేను దూషించాను. ఇప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నన్ను మన్నించండి. మళ్ళీ మీలో ఒకడిగా నన్ను కలుపుకోండి. నిన్ను మాలో మనిషిగా చూసాం కాబట్టే నువ్వు మారడానికి ఇదిగో ఇన్ని ప్రయత్నాలు చేశాం. నువ్వు ఎప్పటికీ మావాడివే. ఇక నీకు కావలసినటువంటి డబ్బంటావా? నేను నీకు ఇప్పుడే చెక్ రాసిస్తాను, తీసుకో. వద్దు మేడం, డబ్బే జీవితం అనుకున్నాను, కానీ డబ్బును మించిన జీవితం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అప్పులు నేను చేశాను, తప్పులు నేనే చేశాను. వాటిని సరిదిద్దుకుంటాను. ఏదో ఒక పని చేసి నేను చేసిన అప్పును నేనే తీర్చుకుంటాను. నిజంగా తీర్చలేని పక్షంలో ఆ రోజు మిమ్మల్ని తప్పకుండా సహాయం అడుగుతాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. బాను, బాను ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళింది? థ్యాంక్ యూ.